అందరికీ వందనాలు. విజన్ క్యూటీ ఫెలోషిప్ యూట్యూబ్ ఛానల్ వీక్షకులందరికీ యేసుక్రీస్తు నామములో స్వాగతం. మీరందరూ బాగున్నారు కదా? మనము 2వ దినవృత్తాంతముల గ్రంథం నుంచి ధ్యానాలు చేసుకుంటున్నాం. నేడు మన ధ్యానం కోసము ఏర్పాటు చేసుకున్న వాక్య భాగం ఏమనగా 2వ దినవృత్తాంతములు 17వ అధ్యాయము 1 నుంచి 19 వచనాలు. దయచేసి మీ దగ్గర బైబిల్ ఉంటే తెరవండి, కలుసుకొని వచనాలు చదువుకొని మన ధ్యానాలకు వెళ్దాం. నేను మీకోసం 17వ అధ్యాయం 1, 2 వచనాలు చదువుకొని మనం ధ్యానంలోకి వెళ్దాం. తరువాత అతనికి బదులుగా అతని కుమారుడైన యెహోషాపాతు రాజా ఇజ్రాయెల్ తన మీదకి రాకుండా తన రాజ్యమును బలపరుచుకుంది. అతడు యూదా దేశములోని ప్రాకారములన్నిటి యందు సైన్యములను ఉంచి యూదా దేశమందును తన తండ్రి అయిన ఆస పట్టుకునిన ఎఫ్రాయిము పట్టణముల యందును కావలి బలములను ఉంచెను. చదువున వాక్యమును దేవుడు దీవించునుగాక. చదివిన వాక్యమును బట్టి మనం ఏర్పాటు చేసుకున్న అంశం ఏమనగా యెహోషాపాతు దావీదు మార్గాన్ని అనుసరించటం. ఈ వాక్య భాగము బాగా చదివిన తర్వాత సారాంశాన్ని మనం చూసినట్లయితే యెహోషాపాతు రాజైన క్షణం నుండి దావీదు దేవుని మాటలను అనుసరించాడు, విగ్రహారాధనను వ్యతిరేకించాడు మరియు యూదా నుండి విగ్రహారాధనను తొలగించడానికి ఆయన ప్రయత్నం చేసినట్లుగా మనం చూడగలం. అంతేకాకుండా ప్రజల అందరికీ దేవుని మాటలను బోధించడానికి అతను లేవీలను మరియు యాజకులను వారిని ప్రోత్సహించినట్లుగా మనం చూడగలుగుతాం. యెహోషాపాతు దేవునిపై పూర్తిగా నమ్మకం ఉంచి యూదాను బలమైన దేశంగా చేసినట్లుగా చూస్తాం. చుట్టుపక్కల దేశాలు దేవునికి భయపడి యూదాపై దాడి చేయడానికి ధైర్యం చేయలేదు. కొందరు పన్ను చెల్లించి యెహోషాపాతుకు బహుమతులను తెచ్చినట్లుగా ఈ సారాంశం మనం చూడగలుగుతాం. ఈ వాక్య భాగం ఇంకా మనం లోతుగా ధ్యానం చేసినప్పుడు మన దేవుని గురించిన గొప్ప సత్యాలు చూడగలుగుతున్నాం. 3 నుంచి 5 వచనాలు. ఈ లోకపు త్రోవల్లో నడవకుండా ఆయన మార్గంలో నడిచేవారిని దేవుడు ఆస్వాదిస్తాడు, దీవిస్తాడు కదండి. ఈ లోకము నడిచినట్లుగా నడిస్తే మనం దేవుని నుంచి దూరం అయిపోతాం. కనుక ఆయన వైపు చూస్తూ నడిస్తే దేవుడు దీవిస్తాడు. స్వార్థపూరిత కోరికలు మరియు దురాశలపై మనం మనసు పెట్టినప్పుడు, మన జీవితం దాని మీద ఆశ పెట్టుకున్నప్పుడు ఆయన ఆశీర్వాదాలు మనకు కనబడవు కదండి. అవును, ఎందుకంటే అవే మనల్ని దేవుని నుంచి దూరం చేసే ప్రమాదం ఉంది. మనం దేవునికి భయపడి ఆయన చెప్పినట్లుగా పొరుగువారిని ప్రేమించినప్పుడు ఆయన మనతో ఉంటాడు, మనల్ని దీవిస్తాడు. ఈరోజు విషయాలు మనం ఆలోచించాలి. దేని వైపు చూస్తున్నామా, లోకం వైపు చూస్తున్నామా? ఆయన మాటల ప్రకారంగా వాక్యానుసారంగా జీవిస్తున్నామా? దేవుని బిడ్డలుగా, దేవుని సేవలుగా మనం పరిశీలన చేస్తున్నాం. ప్రపంచము అందించలేని శాంతిని, ప్రేమను మరియు ఆనందాన్ని దేవుడు మనకి ఇస్తాడు. ఆయన వాక్యానుసారంగా మనం నడిచాం. ఈరోజు ఆలోచన చేద్దాం. ఈ వాక్య భాగాన్ని ఇంకా మనం లోతుగా ధ్యానం చేసినప్పుడు దేవుడు మనకు నేర్పే పాఠమును గ్రహించడానికి వీలు కలుగుతుంది. 7 నుంచి 9 వచనాలు. విగ్రహాల ప్రలోభాలను ఎదిరించి దేవుణ్ణి సేవించే శక్తి అయిన వాక్యాన్ని తెలుసుకోవటం దేవుని వాక్యము వలన మనకి అర్థమవుతుంది కదండి. ఇది ఈరోజు ఈ వాక్య భాగం చదివినప్పుడు యెహోషాపాతు జీవితం నుంచి మనం నేర్చుకుంటాం. అది లేకుండా ప్రపంచంలోని మార్గాల ద్వారా మనము వాటిని అనుసరించినప్పుడు దేవుని నుంచి దారి తప్పిపోయే ప్రమాదం. దేవునికి నిజంగా లోబడాలి అంటే మనం వినయపూర్వకమైన హృదయంతో ఆయన వాక్యాన్ని నిరంతరము ధ్యానం చేయాలి కదండి. దేవుని వాక్యం ధ్యానం చేయడం ఎంత అవసరమో ఈరోజు వాక్య భాగం మనకు నేర్పిస్తుంది. వాక్యము లేకుండా మనం జీవించలేం. ఎందుకంటే మన విశ్వాసమునకు వాక్యమే ఆధారం. వాక్యం మనల్ని మారుస్తుంది, మన జీవితములను కడుతుంది. కనుక వాక్యాన్ని ధ్యానం చేయాలి. నిజమైన పరివర్తన హృదయము మార్పుతో ప్రారంభమవుతుంది. అది యెహోషాపాతు జీవితంలో మనం చూస్తాం. ఆయన ఎంతగా వాక్యాన్ని ధ్యానిస్తూ దేవునికి దగ్గరయ్యాడు, గ్రహాలను తొలగించాడు. మనము దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ మన సంఘాలను, మన సేవను, మన విశ్వాస జీవితాన్ని కట్టుకోవడానికి మనం తీర్మానం చేసుకోవాలి, ప్రార్థన చేసుకుంటాం. ప్రభా, మీ నామానికి వందనాలు.
నీ వాక్యమును బట్టి, నీ సత్యమును బట్టి వందనాలు. ఈరోజు మాతో మాట్లాడిన సత్యమును బట్టి అవునైనా వాక్యాన్ని ధ్యానించే మనసు దయచి, నీకు దగ్గరయ్యే మనసు దయచేయమని అందరినీ మీ చేతికి చెప్పండి. యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేసి పెట్టుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ప్రియమైన వాళ్ళారా, ఇప్పటి వరకు దేవుని వాక్యమును ఓపికగా విన్నారు. దాన్ని బట్టి మీ అందరికీ వందనాలు. మీ అనుభవాలను మాతో పంచుకోవాలని ఆశపడుతున్నట్లయితే మమ్మల్ని సంప్రదించి దేవుని కృప మీకు ఎల్లప్పుడూ తోడైండి.